ఫాస్ట్ స్టార్ట్ బోనస్. ఈ ఫాస్ట్ స్టార్ట్ బోనస్ ద్వారా మీరు 100% 1 year లో 1 CR సంపాదించుకోవచ్చండి. అది ఎలాగో చెప్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారండి 1650 రూపాయలతో మీరు లాగలేరు అనుకోండి. ఎంతండి? 1650 రూపాయలతో మీరు మన కంపెనీలో మీకు నచ్చిన వస్తువులు షాపింగ్ చేశారు. బాగా అనిపించింది, బాగుంది అని వేరే వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. మీరు కనుక ఈరోజు షాపింగ్ చేసి మీరు ఒక 15 రోజులు టైం తీసుకొని 15 డేస్ టైం తీసుకొని మీరు లెఫ్ట్ లో ఒక 5గురిని, రైట్ లో ఒక 5గురిని, ఒక 10 మందితోటి మీకు నచ్చిన ప్యాకేజ్, మన కాడ 6 రకాల ప్యాకేజెస్ ఉన్నాయండి షాపింగ్ చేస్తానికి. ఎనీ ప్యాకేజ్ మినిమం 1650 రూపాయలు అనుకోండి. టోటల్ గా 1650 రూపాయలు అనుకోండి. ఈ 10 మంది 1650 రూపాయలు మీరు షాపింగ్ చేయాలంటే చెప్పగలుగుతారండి? మీ లైఫ్ మొత్తంలో మీకున్న మొత్తం పరిచయాల్లో మీరు షాపింగ్ చేయవలసింది కేవలం 10 మందినే. ఈ 10 మంది మీరు షాపింగ్ చేయించారనుకోండి, షాపింగ్ చేసేందుకు కానీ మన కంపెనీ వాళ్ళు వచ్చేసి మీకు 5115 రూపాయల వర్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీకు మన కంపెనీ వాళ్ళు అందిస్తారు. మై లీడర్స్, మీకు నచ్చిన ప్రోడక్ట్లను మీకు అందిస్తుంది. అంటే మీరు ఎంతమంది పర్చేజ్ చేశారు? 10 మందిని. ఈ 10 మంది 1650 రూపాయలతో షాపింగ్ చేశారు. అంటే రెఫరల్ బోనస్ ఎంత రావాలి? ఒక్కొక్కటి ద్వారా 250 రూపాయలు. అంటే 10 మంది ఇంటూ 250 రెఫరల్ బోనస్ అంటే 2500 రూపాయలు మీకు రెఫరల్ బోనస్ రావడం జరుగుతుంది లీడర్స్. అలాగే లెఫ్ట్ 5 రైట్ 5 జతలు అయితే అంటే 5 జతలు ఇంటూ మ్యాచింగ్ బోనస్ 250. అంటే ఇది ఒక 1250 రూపాయలు ఏమో మీకు మ్యాచింగ్ బోనస్ రావడం జరుగుతుంది. టోటల్ గా లెక్కేస్తే 8865 రూపాయల ప్రాఫిట్ మీకు వస్తుంది మై లీడర్స్. జస్ట్ మీరు 15 రోజులు పనిచేశారు, 10 మందిని 10 మందితో షాపింగ్ చేయించారు, 8865 రూపాయల ప్రాఫిట్ మీకు వచ్చింది. వచ్చిన తర్వాత మన కంపెనీ మిమ్మల్ని హెడ్ ఆఫీస్ కానీ లేదా హబ్ దగ్గర కానీ పిలిపించి మీకు ఒక షాల్వా కప్పి ఇక మీరు 11వ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పకండి. మీరు ఏ 10 మందితో అయితే షాపింగ్ చేయించారో ఆ 10 మంది దగ్గరికి వెళ్ళి మన కంపెనీ వాళ్ళు అందిస్తున్నటువంటి అవకాశాలని వాళ్ళకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మన హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. అక్కడ చాలా మంది లీడర్స్ ఉంటారు, వాళ్ళు వారికి ట్రైనింగ్ ఇస్తారు. లేదు అంటే మనకు లియో లైఫ్ మార్కెటింగ్ అని యూట్యూబ్ ఛానల్ కనుక మీరు ఓపెన్ చేస్తే దాంట్లో కూడా పూర్తి వివరాలన్నీ మన ప్రొడక్ట్ల గురించి కావచ్చు, బిజినెస్ ప్లాన్ గురించి కావచ్చు, అవకాశాలు కావచ్చు, ప్రతిదీ కూడా అక్కడ క్లియర్ గా ఉంటుంది. వాటి ద్వారా వారికి ట్రైనింగ్ ఇప్పించవచ్చు. లేకపోతే మనకు జూమ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తుంది మన కంపెనీ. జూమ్ మీటింగ్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇప్పించవచ్చు. ఈ రకంగా మీరు కనుక వాళ్ళకు ట్రైనింగ్స్ ఇప్పించారనుకోండి, మీ పనులు మీరు చేసుకుంటూ, మీ వ్యాపారాలు మీరు చేసుకుంటూ, మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ, మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తిస్తూనే మీరు ఖాళీగా ఉన్న సమయంలో వారికి ఎంకరేజ్ చేయడం ద్వారా వారు కూడా మీలాగా ఒక 10 మందితో షాపింగ్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో ఒకసారి మీకు చూపిస్తాను మై లీడర్స్. చూడండి, ఒకసారి మన కంపెనీ వాళ్ళు ఒక అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించారు. ఇది మన కంపెనీ వాళ్ళు అందిస్తున్నటువంటి 6 రకాల ఆదాయాలలో కేవలం ఒకటే ఒక రకం ఆదాయం మై లీడర్స్. దిస్ ఈస్ కాల్డ్ మ్యాచింగ్ బోనస్ మాత్రమే. ఈ మ్యాచింగ్ బోనస్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు ఇక్కడ, ఎవరంటే మీరే ఉన్నారు. మీరేం చేశారంటే లెఫ్ట్ లో ఒక 5గురిని, రైట్ లో ఒక 5గురిని 1650 రూపాయలతో మీరు షాపింగ్ చేయించారు. ఎంత చూడండి, 1650 రూపాయలతో ఒక 10 మందితో షాపింగ్ చేయించారు. వెంటనే మీకు 8865 రూపాయల ప్రాఫిట్ మీకు వచ్చేసింది. వచ్చిన తర్వాత మీరు ఈలో కూడా సేమ్ అదే చెప్పారు, ఈ 5 కూడా సేమ్ మీరు అదే చెప్పారు. వాళ్ళు కూడా ఒక్కొక్కరు 10 మందిని షాపింగ్ చేయించారు. ఇటు 50 మంది షాపింగ్ చేశారు, ఇటు 50 మంది షాపింగ్ చేశారు. అందరూ కూడా 1650 రూపాయలు. అంటే 50 మంది ఇంటూ 250 చొప్పున లెక్కిస్తే 12500 రూపాయలు మీకు సెకండ్ లెవెల్ వచ్చిందండి. అలాగే వీళ్ళు కూడా సేమ్ మీరు చేసిన పని వాళ్ళు కూడా చేశారు. థర్డ్ లెవెల్ పోయేసరికి మీకు 1,25,000 రూపాయలు వచ్చింది. థర్డ్ లెవెల్ వచ్చేసరికి వీళ్ళు కూడా సేమ్ అదే పని చేశారు. 4th లెవెల్ మారేసరికి ఒక్కొక్కరు ఈచ్ వన్ టీచర్ చేశారు. 4th లెవెల్ పోయేసరికి మీకు 12,50,000 రూపాయలు వచ్చాయి కేవలం 4th లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి. సేమ్ వీళ్ళు కూడా అదే పని చేశారు. 5th లెవెల్ పోయేసరికి మై లీడర్స్ మీ అకౌంట్ లో 1,25,00,000 రూపాయలు వస్తాయి మై లీడర్స్. 1 CR and 25 lakhs మీకు మీ అకౌంట్ లోకి వస్తుంది. టోటల్ గా లెక్కేస్తే 1,38,88,750 రూపాయలు మీ అకౌంట్ లో ఓన్లీ ఒక మ్యాచింగ్ బోనస్ వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది మై లీడర్స్. మీరు ఇక్కడ కష్టపడేది ఎంత? కేవలం 10 మందితోటి 1650 రూపాయలు షాపింగ్ చేయించారు వాళ్ళ ఇంట్లో కావాల్సిన వస్తువులను. ఇలా ఒక చుట్టం వస్తే అవుతుంది మై లీడర్స్. 1 కిలో చికెన్ తెచ్చి ఒక థమ్స్ అప్ బట్టలు తెస్తే
అట్లాంటిది మనం 1650 రూపాయలతో మన పనులు మనం చేసుకుంటూ 10 మందితో షాపింగ్ చేపిస్తే మనకు 1,50,00,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంటుంది. ఒకవేళ మీరందరూ కనుక 3,300 రూపాయలతో షాపింగ్ చేశారు అనుకోండి, 3 కోట్లు అయింది. 6,600 రూపాయలు షాపింగ్ చేస్తే డబల్ ట్రిపుల్ ఇట్లా వెళ్ళిపోతా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. లేదు సార్, ఒకవేళ మన చిన్న ఒక ప్లానింగ్ చూద్దాం ఒకసారి ఇది మీరు క్లారిటీగా వినండి ఒకసారి. లేదు మీరున్నారు, ఈ 10 మందిని మీరు పరిచయం చేస్తానికి మీకు యాజ్ ఎ లీడర్గా మీకు 15 రోజులు సరిపోయింది సార్. ఎన్ని రోజులు సరిపోయింది? మీకు 15 రోజులు సరిపోయింది. ఒక ఫస్ట్ లెవెల్లో మీరు 10 మంది చేస్తారని 15 రోజులు మీకు సరిపోయింది. మీరు పరిచయం చేసిన 10 మంది కూడా సేమ్ 15 రోజులు చేయలేరు కదా సార్. కాబట్టి వారికి ఎంత టైం ఇద్దాం? 30 రోజులు టైం ఇద్దాం. సెకండ్ లెవెల్కి వచ్చేసరికి వీళ్ళకి మనం 30 డేస్ అంటే 1 మంత్ టైం ఇద్దాం. మళ్ళీ వీళ్ళ ద్వారా వచ్చినటువంటి వీళ్ళకు 3 లెవెల్ పోయేసరికి వీళ్ళకి ఎన్ని రోజులు టైం ఇద్దాం? మనం 60 రోజులు టైం ఇద్దాం. 60 రోజులు అంటే 2 నెలలు టైం ఇద్దాం. సేమ్ మనం వీళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళకి 4 నెలలకు వచ్చేసరికి కూడా వీళ్ళకు కూడా 60 డేస్ అంటే వీళ్ళకు ఒక 2 నెలలు టైం ఇద్దాం. సేమ్ మనం 5 లెవెల్కి వచ్చేసరికి వీళ్ళకు ఒక 60 రోజులు టైం ఇద్దాం. 60 రోజులు టైం ఇద్దాం. అంటే టోటల్ గా 5 లెవెల్ మారేసరికి మన అకౌంట్ ఎంత ఉంటుంది? 1,50,00,000 ఉంటుంది. బయట కేవలం 1650 రూపాయలు షాపింగ్ చేస్తే అంటే ఇక్కడ 5 లెవెల్ అంటే 60, 120, 150, 210, 225 రోజులు అయింది మొత్తం టోటల్ గా. అంటే 225 రోజులు డివైడెడ్ బై 30 రోజులు ఒక నెలకు లెక్కేస్తే 8 నెలల టైం సార్. ఎన్ని రోజులు అండి? 8 నెలలలో మీరు 1.5 CR మీరు తీసుకున్నటువంటి అవకాశం మన రియల్ లైఫ్ మార్కెటింగ్ వారు ఇస్తా ఉన్నారు. లేదు సార్, మీరే 15 రోజులు మీకు 30 డేస్ టైం తీసుకోండి, మీరు 30 రోజులు టైం తీసుకోండి. మీ ద్వారా వచ్చిన వాళ్ళకు 60 రోజులు టైం ఇద్దాం, ఆధార్ వచ్చిన వాళ్ళకు 90 రోజులు టైం ఇద్దాం, వీళ్ళకు 90 రోజులు టైం ఇద్దాం, వీళ్ళకు 90 రోజులు టైం ఇద్దాం. ఇదంతా లెక్కేస్తే 9 × 27 256 365 ఓవరాల్ చూస్తే 12 నెలలు అండి. 12 నెలలు అంటే 1 సంవత్సరంలో 1,50,00,000 సంపాదించడం ఇక్కడ సులువా లేకపోతే కష్టమండి? మీరు సులువు అనుకుంటే సులువు, లేదు నా వల్ల కాదనుకుంటే చాలా కష్టం అండి. అద్భుతమైనటువంటి ఆదాయం ఇక్కడ తీసుకున్నటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా మీరు కూడా 1 ఇయర్లో 1 CR తీసుకుంటూ అద్భుతమైనటువంటి ఆదాయం తీసుకొని కోరుకుంటా ఉన్నాను. ఇంకొకటి మళ్ళీ ఇంకొక లెవెల్ మారింది అనుకోండి, ఇంకో లెవెల్ మారితే ఈ 10 మంది కూడా మీరు పర్చేస్ చేసే 10 మంది కూడా మినిమం 1,00,00,000 వస్తుంది అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్చేస్ చేసినటువంటి ఒక్కసారి నేను క్లోజ్ చేస్తానండి. ఇది మీరు పర్చేస్ చేసినటువంటి 10 మంది ఒక్కొక్కరు 1,00,00,000 రూపాయలు తీసుకుని అనుకోండి. జస్ట్ 1 CR 1.5 CR తీసుకుంటారు సరే, 1,00,00,000 రూపాయలు అనుకోండి. ఈ 10 మంది ఒక్కొక్కరు 1,00,00,000 తీసుకుంటే ఎన్ని కోట్లు అవుతుంది? 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 10 కోట్ల రూపాయలు మన కంపెనీ ఇచ్చేటువంటి 4వ ఆదాయం ఏంది? డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25%. మీరు ఈ 10 మందిని పర్చేస్ చేసినందుకు వీళ్ళు సంపాదించిన సంపాదన మీకు 25% రావాలి. అంటే 25% 10 CR లో చూస్తే ఎంత అయింది? 2.5 కోట్లు 2.5 CR. మరలా మీకు రెఫరల్ బోనస్ డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ 25% వస్తుంది. అంటే ఇక్కడ 1,50,00,000, ఇక్కడ 2.5 కోట్లు సాలరీ బోనస్ ఏంది, లేకపోతే రివార్డ్ బోనస్ ఏంది, ఇట్లా రకరకాల చూస్తే మేడం లీడర్స్ అద్భుతమైన ఆదాయం మనకు అందుబాటులో ఉంది. మన టీం మెంబర్స్ మన ద్వారా కంపెనీలో పరిచయం అయిన వాళ్ళు, వారి ద్వారా పరిచయమైన వాళ్ళు, మన కంపెనీలో ఉన్న పేస్ట్తో వాళ్ళు పండ్లు తోమినానికి పైన వస్తాయి, వాళ్ళు మన సబ్బుతో స్నానం చేసినా నీకు డబ్బులు వస్తాయి, వాళ్ళు మన లిక్విడ్తో బట్టలు ఉతుకున్నా నీకు డబ్బులు వస్తాయి, వాళ్ళు కనుక మన దాంట్లో ఏది చేసినా కూడా, ఏ వస్తువు షాపింగ్ చేసి ఎట్లా వాడుకున్నా కూడా నీకు డబ్బులు వచ్చే ఆదాయం ఉంది. ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని నీవు ఆర్థిక స్వతంత్రాన్ని పొందుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ నవీన్ తాట్పంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈ కంపెనీ ప్రెసెంట్ డైమండ్ పొజిషన్ ఉన్నానండి, డైమండ్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నాను. మీకు ఇంకా పూర్తి వివరాలు మీకు కావాలంటే ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తా ఉన్నారో ఈ వీడియో మీ యొక్క మేలు కోరి మీరు ఆర్థికంగా బలపడాలని, మెంటల్ గా, ఫిజికల్ గా, సోషల్ గా, లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ప్రతి విషయంలో మీరు స్ట్రాంగ్ గా ఉండాలని ఈ కంపెనీ వారు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ మీకు అందాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు ఎవరైతే పంపించారో వారి దగ్గర కూర్చోండి, వివరాలు తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక స్వతంత్రాన్ని పొందుకోవాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై రియల్ లైఫ్.